హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాంగా సెన్పై. ఈ రోజు ఎరేజ్డ్ యానిమే ఎపిసోడ్ 2 ని ప్లేన్ చేస్తా. ఎపిసోడ్ నేమ్ పామ్ ఆఫ్ ది ఎండ్. లాస్ట్ ఎపిసోడ్ లో సతోరికి బటర్ఫ్లై మళ్ళా కనబడుతుంది, కానీ ఈసారి 5 minutes వెనక్కి కాదు 18 years వెనక్కి టైం ట్రావెలింగ్ చేస్తాడు. కరెక్ట్ గా 5th క్లాస్ చదివే టయానికి వస్తాడు. ఈ ఎపిసోడ్ లో కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఆ క్యారెక్టర్స్ నేమ్స్ కెన్యా, ఒసాము, కాజు, హీరో, కాయా. వీళ్ళందరూ సతారు ఫ్రెండ్స్. కాకు యషిరో తిను సతారు క్లాస్ టీచర్. సతారు చాలా కన్ఫ్యూజింగ్ గా క్లాస్ కి వెళ్తాడు. తనకి ఏం అర్థం అవుతుంది అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అని. మధ్యాహ్నం నుండి స్కూల్ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు సతారు. ఇంటికి తాళం వేసి ఉంటది. ఇంతలో తనకి గుర్తు వస్తది, ఈ టైంలో అమ్మ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు, ఈ పక్కన ఉన్న బాక్స్ లో ఉంటదని. సతారు ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్ని చూసి రూమ్ లోనే పడుకుని పోతాడు. ఈవినింగ్ సతారు వాళ్ళ అమ్మగారు వచ్చి తనని లేపుతారు. వాళ్ళ అమ్మగారిని చూడగానే సతారుకి కళ్ళ నుండి నీళ్లు వస్తూనే ఉంటది. ఆ డే నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు అనుకుంటాడు, ఇది నాకు సెకండ్ ఛాన్స్, నేను ఎలాగైనా అమ్మని కాపాడాలని అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తున్నప్పుడు సతారు ఎందుకు ఇంత టైంకి వెనక్కి వచ్చాను, ఎప్పుడు 5 minutes ఫాస్ట్ కి కదా వెళ్ళేవాడిని అని అనుకుంటాడు. ఇంతలో తన ఎదురుగా కాయో వెళ్తది. అప్పుడు సతారు ఈసారి కాయోని ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. ఆ రోజు క్లాస్ అంతా కాయోని చూస్తూ ఉంటాడు. ఈవినింగ్ సతారు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు కెన్యా సతారుని అడుగుతాడు, నీకు కాయో అంటే ఇష్టమా అని. సతారు ఇష్టం కాదు, తనేంటో తెలుసుకోవాలని ఉంది అని అంటాడు. ఈ మాట క్లాస్ లో ఉన్న అందరూ వింటారు. సతారు ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి సతారుని కాయతో మాట్లాడేలా చేస్తారు. సతారు కాయతో అంటాడు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అని అడుగుతాడు. కాయ అంటది, ఎందుకు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి, నువ్వు నన్ను ఎవరి నుండి అయినా కాపాడాలని అనుకుంటున్నావా అని అంటది. ఆ మాటకి సతారు షాక్ అవుతాడు. ఇద్దరు వెనకాల ఒక మిస్టరీ ఉంది. అలా ఆలోచిస్తూ కాయో బాడీ మీద ఉన్న గాయాలని చూస్తాడు. ఆ రోజు ఈవినింగ్ సతారు ఈసారి నేను ఒంటరిగా షైగా ఉండకూడదు, మా ఫ్రెండ్స్ తో బాగా ఉండాలి అని అనుకుంటూ వాళ్ళతోనే ఉంటాడు. ఈవినింగ్ స్కూల్ అయిపోయాక కెన్యా అంటాడు, ఒకసారి మన అసైన్మెంట్ బుక్ చూడు, కాయో ఏం రాసిందో చూడు, నీకు తన గురించి బాగా తెలుస్తుంది అని అంటాడు. అండ్ కెన్యాకి సతారు మీద అనుమానం వస్తది. ఇంటికి వచ్చాక సతారు అసైన్మెంట్ నోట్స్ తీసి చదువుతాడు. అందులో కాయో రాసింది, ఏ టౌన్ వితౌట్ మీ కాయా ఇనోసుకి. నేను పెద్ద అయ్యాక ఇక్కడ నుండి ఒక ఐలాండ్ కి వెళ్ళిపోవాలి. ఆ ఐలాండ్ లో ఇంకెవరూ ఉండకూడదు, ఏ బాధ కూడా ఉండదు నాకు. ఆ ఐలాండ్ లో చెట్టు ఎక్కాలంటే ఎక్కేయాలి, సముద్రంలో స్విమ్మింగ్ చేయాలనుకుంటే చేసేయాలి. నేను ఆ ఐలాండ్ లో ఉన్నప్పుడు అనుకోవాలి, నేను లేని ఆ టౌన్ లో ఎలా ఉంటదని. పిల్లలు ఇప్పుడులాగే స్కూల్ కి వెళ్తారు, మిగతా వాళ్ళు కూడా ఇప్పుడులాగే పనులకు వెళ్తారు, అమ్మ కూడా అన్నం తింటది నా గురించి ఆలోచించకుండా. నేను టౌన్ లో లేననేదే ఊహించుకుంటే నాకు చాలా రిలీఫ్ గా ఉంది. ఇది చదువుతున్న సతారు కాయో రాసిన ఎస్ఐలో తన హెల్ప్ కోసం అడుగుతుంది. తను ఏదో ప్రమాదంలో ఉందని అనుకుంటాడు. ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు సతారుకి గుర్తుకు వస్తది, కాయో తన బర్త్డే రోజునే మిస్ అయిందని. సతారు అంటాడు, అమ్మా ఈసారి నా బర్త్డే కి నా ఫ్రెండ్స్ 5 members ని పిలుస్తాను. ఆ మాట వినగానే సతారు వాళ్ళ అమ్మగారు షాక్ అవుతారు. ఫస్ట్ టైం నువ్వు బర్త్డే పార్టీ అడుగుతున్నావు, అలాగే చేద్దామని అంటది. నెక్స్ట్ డే స్కూల్ అయిపోయాక సతారు కాయతో మాట్లాడడానికి వెళ్తాడు. దారిలో అనుకుంటాడు, కాయ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు, తను పార్క్ లో ఉంటది నైట్ అయ్యే వరకు. బహుశా ఆ గాయానికి కారణం వాళ్ళ అమ్మగారేమో. అలాగ అనుకుంటూ పార్క్ కు వస్తాడు. కాయో సతారుని చూసి, నువ్వేం చేస్తున్నావు ఈ టైంలో ఇక్కడ అని అంటది. సతారు, నేను చెప్పాగా నీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నానని, నువ్వు ఈ మధ్యన అందరితో బాగా మాట్లాడుతున్నావు, అందరితో ఫ్రెండ్షిప్ కూడా బాగా చేస్తున్నావు అని కాయ అంటది. సతారు, అవును నాకు అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, నీతో కూడా అని అంటూ తన బర్త్డే పార్టీ ఇన్విటేషన్ కాయోకి ఇస్తాడు. నా బర్త్డే March 2, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తాడు. కాయో వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. సతారు ఆ పార్క్ ని చూసి, 18 years క్రితం తనని ఈ పార్క్ లోనే చూశాను, అదే రోజు తను కిడ్నాప్ అయ్యింది, ఈసారి తనని ఈ పార్క్ లో ఒంటరిగా వదిలిపెట్టను, సేవ్ చేసి ఫ్యూచర్ ని కూడా చేంజ్ చేస్తాను అని అనుకుంటాడు సతారు. ఇక్కడితో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.